ఆయన రాజ్యముకు అంతం లేదని, ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి కన్యమర్య గర్భము ద్వారా ఈ లోకానికి ఉద్భవించిన నరవతారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి రాజ్యానికి ఆదియు అంతము తానే ఉన్నాడని, ఆయన రాజ్యము యుగాలు ఉండే రాజ్యమని, కనుక నువ్వు కృప పొందాలని, కృప పొందితే మరేలాగా నీవు కూడా స్త్రీలను ఆశీర్వదించబడిన వాడవుగా, స్త్రీలను ఆశీర్వదించబడిన దానవుగా నువ్వు ఉంటావని, యేసేపు వలె నీతిమంతుడుగా దేవుడు నిన్ను పిలుస్తాడని ఈ ప్రత్యేక సమయం ఉన్నటువంటి ఆదివారం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వర్తమానం విన్నావు నా ప్రియ తల్లి, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ తండ్రి, నా ప్రియ అన్న, ప్రియ అక్క, ఎన్ని సంవత్సరాల నుంచి వాడిని అంటున్నావు. ఈ సిద్ధపాటు ఆగమన దినాల్లో, రాకడ దినాల్లో, క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడుతున్న దినాల్లో, ఎంచ దినాల్లో నీ జీవితం ఎట్లుంది, నీ మనసు ఎట్లుంది? ప్రభుకి దూరం అయిపోయావేమో, ప్రభుని విడిచిపెట్టేసిన అటువంటి కాలం మంచి సమయం. దేవునితో మాట్లాడుతున్నాడు. అందరూ తను చిన్న కళ్ళు మూసుకొని సర్వోన్నత కుమారుడు నరావతారిగా మన స్థితిని, మన పరిస్థితిని గమనించిన దీనుడుగా పెంట కుప్పల మీద ఉన్నట్టు మనల్ని లేవనెత్తడానికి, బీదలేని మనల్ని ధనవంతులుగా చేయడానికి, మహా ఐశ్వర్యాన్ని మనకి ఇవ్వడానికి, నిత్య జీవం, నిత్య రాజ్యాన్ని మనకి ఇవ్వడానికి 2025 సంవత్సరాల క్రితం నామధారిగా మానవ స్వరూపాన్ని ధరించుకున్నటువంటి యేసు మనిషి కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చినటువంటి దేవుని మనసంగా ఎటువంటి కాలంలో అయినా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా ముందు ఎన్నో అవసరాలు ఉన్నాయి. నీ జన్మ వేడుక కొరకు ఎన్నో పనులు నేను చేయవలసి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన నా హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నాను. నా హృదయాన్ని అలంకరించుకునే కుటుంబాన్ని చేయడం ఈ పండుగ దినాల్లో నాకు ఎంతో డబ్బు అవసరం. ఆర్థికంగా పిల్లల యొక్క సంతోషపడదు, భార్య సంతోషపడదు, భర్త సంతోషపడదు, వారిని నేను చూసి ఆనందం చేయడానికి ప్రభావ నా దగ్గర ఏమి లేదు. ప్రభావ ఏమి లేదు, నేను ఏం చేయను ప్రభావ. ఒకసారి నేను జ్ఞాపకం చేసుకుని మరికి ఇచ్చిన కృప నాకు ఇవ్వకుండా నీ కృప ఉంటే చాలు, నీ కృప ఉంటే చాలు. నన్ను దయచేయాలి. ఈ డిసెంబర్ మాసం ఈ 2 ఆదివారం నెలలో ఈ మొదటి ఆదివారం ఒక్కసారి మనంతరంగానే తెలిసిన పరిస్థితి ఒక్కసారి నచ్చేయబడుతుంది. క్రిస్మస్ దినాల్లో సంతోషాన్ని, నిజమైన ఆనందాన్ని నా కుటుంబంలో దయచేయాలి. ఇంటిపైన ఏదో స్టార్ పెట్టుకుంటాను, ఇంటిలోనే క్రిస్మస్ ట్రీ పెట్టుకుని నిత్యం దీపాలు అలంకరిస్తాను. నా
కన్ను ఎరుగుబడి కాదు ప్రభా. చీకటమైన అంతకాలమైన హృదయాన్ని వాక్యం చేత వెలిగించి నిజమైన సంతోషాన్ని ఆనందాన్ని మాకు అనుగ్రహించు ప్రభా, మాకు అనుగ్రహించు. గొర్రెల కాపుగా వర్తమానాన్ని సంతోషపడి యేసును చూసి ఆనందపడ్డారు. జ్ఞానం నక్షత్రాన్ని చూసి 2 సంవత్సరాలు ప్రయాణం చేసి యేసును తల్లిని మరియు యేసును చూసి యేసుతో సాగిపడి బంగారము సముద్రాన్ని వాడుకొచ్చారు కదా. ఇదిగో హృదయాన్ని ఇస్తున్నాను అన్నవారు మనపూర్వకంగా మీ హృదయాలు చిన్న ప్రార్థన తలుపు ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధుల తండ్రి, ప్రేమ ఎన్నో సత్యాల తర్వాత మీరు మాతో మాట్లాడుకుంటూ వచ్చారు. నీకు వందనాలు, ఆనందవాసం ఇదిగో ప్రక్క ఆప్తులను కోల్పోతున్నాం, ఆత్మీయులు కోల్పోతున్నాం, నాయకులను కోల్పోతున్నాం. మాతో ఉంటారనుకున్న వాళ్ళే మాకు విడిచి దూరం అయిపోతున్నారు. అలాగే జోషి గారు వాక్యం చెప్తూనే ఈ రాజ్యానికి ఇలాంటి వారు ఎంతోమంది మాకు తెలియని వారు ఎంతోమంది ఉంటారు. వారందరికీ నేను గొప్పవాడి గారు డిసెంబర్ మాసంలో ఈ రీతిగా సజీవంగా వచ్చినందుకు బిడ్డలు తీర్మానం చేసుకున్నారు. డిసెంబర్ మాసంలో అత్యధికమైనటువంటి కృప, వెంబడి కృప, దయను బిడ్డలందరికీ అనుగ్రహించి యేసునామములో సమస్త